అందరికీ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్, నా కుటుంబ సభ్యులు అయిన మీ అందరికీ కూడా ఈ దీపావళి శుభాకాంక్షలు. ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీకు సర్వ సంపదలు, ఆయుర ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, ఈరోజు యొక్క విశేషం ఏమిటి, దానికి సంబంధించిన విషయం ఈరోజు మనం వినాల్సిన కథను నీకు ఈ వీడియోలో అందించాలనుకుంటున్నాను. కాబట్టి అందరూ తప్పకుండా వినండి. చక్కగా కృష్ణ పరమాత్మను తలుచుకొని నమస్కరించుకుంటే ఆ కృష్ణయ్య అనుగ్రహంతో మనమందరము క్షేమంగా ఉంటాము అని నా విన్నపం. అయితే ఇక కథలోకి వెళ్తే, మనకు తెలుసు నరకాసుర వధ జరిగింది. అందుకని మనం దీపావళి పండుగ చేసుకుంటున్నాము. అసలు ఆ నరకాసురుడు ఎవరు, ఎలా సంహరించబడ్డాడు అనేది ఆ కథ పురాణ గాథని ఇప్పుడు మనము తెలుసుకుందాం. విష్ణుద్వేషి మనకు తెలుసు, హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు అని అన్నదమ్ములు కదా. అయితే ఆ హిరణ్యాక్షుడు ఏం చేసిండు అంటే, భూదేవిని అపహరించి సముద్రంలో దాక్కున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతారం ధరించి సముద్రంలో ప్రవేశించి ఆ హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని మళ్ళీ పైకి తీసుకొచ్చాడు. ఆ సమయంలో ఈ అవతారంలో ఉన్న విష్ణువు వలన ఆ భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకాసురుడు. అయితే ఈ ఈ నరకాసురుడు అంటే వాళ్లకు కలిగిన శిశువు అన్నమాట. అయితే రామావతారంలో త్రేతాయుగంలో రావణ సంహారం చేసిన తర్వాత ఏమడుగుతుంది అంటే, భూదేవికి సీతాదేవిగా జన్మించింది కదా. అప్పుడు జనకునికి సీతను భూమి నుండి దొరికినప్పుడు ఆమె జనకుని వద్ద ఒక ఉపకారం చేయాలి అని ప్రమాణం చేసుకుందట. దానివల్ల ఈ భూదేవికి కలిగిన ఈ సంతానాన్ని పెంచమని ఆ జనకుడికి అప్పగించింది. ఆ విధంగా జనకుడు ఈ నరకాసుడు ఆయన శిశువును పెంచి పెద్ద చేశాడు. అట్లా 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు అక్కడ పెరిగిండు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అప్పుడు వీళ్లకు అప్పగించాడనమాట. భూదేవి గంగా తీరానికి తీసుకువెళ్ళింది తన కొడుకును. తీసుకువెళ్ళి ఆయన జన్మ వృత్తాంతాన్నంతా తనకి తెలిపింది ఆ పిల్లవాడికి. తెలిపి అప్పుడు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షమై శక్తి అనే ఆయుధాన్ని, దివ్య రథాన్ని ఇచ్చి అక్కడ ప్రాగ్జ్యోతిషపురము నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించుకుంటూ ఆనందంగా ఉండమని దీవించి వీళ్ళు అదృశ్యమైంది. అయిన తర్వాత ఈ నరకుడు తల్లిదండ్రి సంస్కారం వల్ల చాలా సంతోషంగా రాజ్యపాలన చేస్తూ ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నాడు. ఈ విధంగా ద్వాపర యుగం వచ్చింది. అంటే అప్పుడు చాలా యుగాలు ఉండేవి కదా ఆయుష్. కాబట్టి నరకునికి బాణుడు అనే రాక్షసునితోని స్నేహం కలిగింది. ఇది మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రుల సంస్కారం ఉన్నప్పటికీ బలవంతంగా స్నేహితుల ప్రలోభాలతోని పిల్లలు చెడిపోతూ ఉంటారు. కాబట్టి మనము పిల్లలను కాపాడుకోవాలి. మన ధర్మాన్ని బోధిస్తూ వాళ్ళను దారిలో పెట్టి వాళ్ళను మనము రక్షించుకోవాలి. అయితే ఈ విధంగా ఈ బాణుడు అనే రాక్షసుడు ప్రభావం వల్ల లోకానికి లోకకంటకుడైపోయిండు. ఎన్నో దుష్కార్యాలకు పాల్పడము, వాడి ఆసరా చూసుకొని, అండ చూసుకొని. అయితే ఈ విధంగా వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిషపురానికి కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్ళకుండా ఆలయ తలుపులు మూయించాడట. అంటే ఋషులను ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా నీవు మదగర్వంలో సజ్జనులను మితిమీరి అవమానిస్తూ ఉన్నావు, నీ జన్మదాత చేతనే నువ్వు మరణిస్తావు అని ఆయన అప్పుడు శాపం ఇచ్చాడు వశిష్ఠ మహర్షి. అంటే ఎవరైతే జన్మ ఇచ్చారో వాళ్ళ చేతులు. అట్లా ఆయన శాపాన్ని పొందిండు. అయితే ఇట్లా ఇంకా ఈయన ఆడవాళ్లను కన్యలను చెడగొట్టడము,
ఈ విధంగా ఎన్నో బాధలు పెట్టడం, ఇంద్రాది దేవతలను జయించడము, ఋషులను యజ్ఞయాగాదులు చేసుకోకుండా ఆటంకం చేయడము, 16,000 రాజకన్యలను చెరబట్టి విర్రవీగడము, ఈ విధంగా చేస్తూ లోకకంటకుడయ్యాడు, భూమికి భారం అయిపోయాడు. ఆ విధంగా భూమికి భారం అయిపోతే అప్పుడు భూదేవి ఒకటే వేడుకున్నది పరమాత్ముని, నేను దేన్నైనా భరిస్తాను కానీ పాపాత్ములను భరించలేను అని. ఇటువంటి పాపాలు చేసిన వాడిని భరించలేదు కదా భూదేవి. ఆ విధంగా ఆ బాధలకు తట్టుకోలేక ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణుని అవతారంలో వచ్చాడు కాబట్టి అందరూ కూడా ఆ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు, ఈ నరకాసురుణ్ణి ఏ విధంగా అడ్డు తొలగించుకోవాలి, మనము ఏదైనా చెయ్యండి బ్రహ్మదేవ అని దేవతలందరూ ప్రార్థించారట. అప్పుడు ఆయన నరకుని సంహరించడానికి శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలని శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి అందరూ మొరపెట్టుకున్నారు. అప్పుడు ప్రార్థిస్తే ఆయన నరకుని సంహరించడానికి ఈ కామరూపదేశానికి వెళ్ళిండ్రు, ప్రాగ్జ్యోతిషపురము. దానికి 7 ద్వారాలు ఉంటాయి. ఆ 7 అగ్నిద్వారము, వాయుద్వారము, జలద్వారము, శిలద్వారము అని ఇట్లా అన్ని ద్వారాలు దాటుకుంటూ ఒక్కొక్కళ్ళను సంవరించుకుంటూ ముందు ఆయన చెల్లెలు ఇంకా మిగతా రాక్షసులు, ఈ బాణుడు వాళ్ళ మిత్రులు అందరూ ఒక్కొక్కళ్ళని సంవరించుకుంటూ ఒక్కొక్క ద్వారాన్ని దాటుతూ వెళ్ళగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే శ్రీకృష్ణుడు మూర్ఛిల్లుతాడు ఒక బాణం తాకడం వల్ల అని కొన్ని కథల్లో ఉందండి. మనము పురాణాలు చదువుతాము, దాంట్లో ఉన్నదే చెప్పుకుంటాం. అయితే అప్పుడు సత్యభామ తను కూడా వచ్చింది. ఎందుకు అంటే నేను కూడా యుద్ధానికి వస్తాను అని ఆమె వస్తుందన్నమాట. అయితే వచ్చే ముందే ఇట్లా ఆడవాళ్లను చెరబట్టి ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి నరకాసురుని సంహరించడానికి వెళ్తున్నాను అని సత్యభామకు చెప్పినప్పుడు సత్యభామ వీరోచితంగా అవును అటువంటి వాళ్ళని శిక్షించవలసిందే అని ఒక స్త్రీగా నేను కూడా వస్తాను అని వెంట వస్తుందన్నమాట. అయితే వాళ్ళు గరుడ వాహనం మీద వస్తారు. వచ్చి ఈ ద్వారాలన్నీ ఛేదించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే అప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు మూర్ఛిల్తాడు. ఇక అందరిది అయిపోయింది, నరకుడే వస్తాడనమాట యుద్ధం చేయడానికి. అప్పుడు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణిస్తాడనమాట. ఆ విధంగా వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపం వల్ల మరి కృష్ణ భగవానుడు ఇచ్చిన వరం వల్ల అని కూడా ఉంటుందండి. అయితే ఈయన అసుర సంధ్య వేళ పుట్టడం వల్ల అసుర లక్షణాలు వచ్చినాయి కాబట్టి ఎట్లా తన కొడుకుకు ఏదైనా వరం ఇవ్వమని కోరుతుంది భూదేవి. అంటే ఎవరి చేతిలోనూ మరణించడు, తల్లి చేతిలోనే మరణిస్తాడు అని వరం ఇస్తాడు. అంటే తల్లి ఎటువంటి పరిస్థితిలో కూడా తన బిడ్డను చంపుకోవడానికి సిద్ధపడదు. కానీ లోకకంటకుడైనప్పుడు తల్లి కూడా భరించలేదండి. నరకాసురుల వంటి రాక్షసులైన వాళ్ళను కన్నా తల్లిదండ్రులు ఆలోచించాలి. అటువంటి బిడ్డలు అసలు అలా కాకుండా వాళ్ళను రక్షించాలి. వాళ్ళ జీవితాలు కూడా పాడైతాయి కదా. కాబట్టి వాళ్ళ జీవితాలను రక్షిస్తూ వాళ్ళ వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళు కాపాడుకోవాలి. అందుకే అంటూ ఉంటారు పుట్టిన వేళ విశేషాలు అంటారు. వేళ ఆ సమయాన్ని బట్టి వాళ్ళ లక్షణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి, గ్రహ బలాలను బట్టి. ఆ విధంగా వాటిని కొన్ని జన్మతా వచ్చిన వాటిని మనము ఏమీ చేయలేము, కానీ వాటిని తగ్గించడానికి దైవ సంకల్పం ఉంటే అది జరుగుతుంది. కాబట్టి మన సాంప్రదాయాలు ధర్మాన్ని పాటిస్తూ వాటిని తొలగించే ప్రయత్నం తల్లిదండ్రులు చేయాలి అటువంటి పిల్లల పట్ల.
ఇలాంటి నరకాసురులు ఎంతోమంది ఉండొచ్చు. ప్రతి వాళ్ళు నరకాసురుడు అంటే రాక్షసుల రూపంలోనే ఉండరు. మందమైన మనుషుల రూపంలో ఉన్న వాళ్ళే రాక్షస గుణాలు కలిగి ఉంటున్నారు ఇవాళ రేపు. ఇది కలియుగం. కలియుగంలో ఎవరు రాక్షసులు అంటే చెప్పరాదు. చూడడానికి ఎంతో సౌమ్యంగా, అందంగా, ఆనందం కలిగించేటట్టు ఉన్నప్పటికీ వాళ్ళలో అసుర లక్షణాల వల్ల మనకు ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి. మనం చూస్తున్నాము. ఏ ఒక్కళ్ళ విషయంలో కాదండి, సామాన్యుల నుండి రాజకీయ నాయకులు, దేశ విదేశాల కూడా కదిలించి వేస్తున్న సన్నివేశాలు మనం చూస్తున్నాము. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ఇళ్లల్లో అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, అన్ని చోట్ల ఇలాంటి లక్షణాలు ప్రజ్వరిల్లుతున్నాయి. దీనికి ఒకటే మార్గం. గోపికలు, కన్యలు, రాజకుమారులు వాళ్ళు ఆ శ్రీకృష్ణ భగవాన్ని నమ్ముకున్నారు. దేవతలు అందరూ కూడా ఆ ధర్మాన్ని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు రక్షించబడ్డారు. అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాలను మనం నమ్ముకుని మనము ఉన్నట్టయితే, మనం ధర్మంగా నడుచుకున్నట్టయితే మనం కూడా ఇటువంటి నరకాసులు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళ నుండి మనం అందరం కూడా రక్షించబడతాము అని మనకు ఈ కథ ద్వారా తెలుసుకోవాలి అని మన పెద్దలు ఈ కథను గుర్తు చేసుకోవాలి అని చెప్తారు. మన పండుగలన్నీ కూడా ఒక చెడు మీద చెడును వదిలించుకోవాలి. చెడు అనే దాన్ని మనలో నుండి తొలగించుకోవాలి. అదే విజయము. కాబట్టి మనము పండుగలా చేసుకుంటాము. ఏదైనా ఒకటి మంచి జరిగినప్పుడు అదే విజయం అనుకుంటాం. అంతే కదండి. కాబట్టి ఇక్కడ ఎంతోమంది అంటే అసుర లక్షణాలను తొలగించుకొని మనము జ్ఞానజ్యోతులు వెలిగించుకోవడమే మన దీపావళి పండుగ. ఆ విధంగా కృష్ణుడు సత్యభామ నరకాసురుని వధించిన తర్వాత చక్కగా ఇంతమందిని రక్షించాడు భగవంతుడు అనే సంతోషంతో దేవతలు, అప్పటి మానవులు అందరూ కూడా ఆ కృష్ణయ్యను ఆరాధించారన్నమాట. ఆ విధంగా మనము ఈ హారతులు, మంగళహారతులు ఇచ్చి స్వాగతించారు. కాబట్టే మనం కూడా చక్కగా మంగళహారతులు తీసుకుంటాము, తల స్నానాలు చేస్తాము. ఎందుకు అంటే అది పీడా పరిహారము. ఆ రాక్షస పీడ, అసుర లక్షణాలను తొలగించుకోవడం కోసం అభ్యంగన స్నానం చేస్తాము. చేసిన తర్వాత మనము ఈ కథను విని చక్కగా కృష్ణ భగవానుని తలుచుకుని మనము కూడా ఆ విధంగా ఆ కృష్ణయ్య యొక్క అనుగ్రహాన్ని పొంది అందరము శాంతిగా, ప్రశాంతిగా, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలి అని కోరుకుంటూ స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.